మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేను మీ కొండమడుగు శివసుబ్రహ్మణ్య శర్మ. చాలా సంతోషంగా, చాలా సమృద్ధిగా మనం అనుకున్నటువంటి ఈ వారాహి నవరాత్రులన్నీ కూడా పరిపూర్తి అయి, ఈ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో, దాతలందరి యొక్క సహకారము, గోత్రనామాలు ఇచ్చినటువంటి వాళ్ళందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం అంతా కూడా చాలా అద్భుతంగా, అనుకున్న దానికంటే కూడా ఒక 50% చాలా ఎక్కువగా కార్యక్రమం పూర్తయింది. గోత్రనామాల రూపంలో, దాతల రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చాలా ఆశ్చర్యకరంగా, అంటే అమ్మవారికి మోహిన్యై నమః అని పేరు. అంటే మోహింపజేసుకుంటుందట. అంటే ముందు తన భక్తులందరినీ తన వైపు తిప్పుకుంటుంది. ఎలా తిప్పుకుంటుంది అంటే, ముందు అనుగ్రహాన్ని ఇచ్చేస్తుంది. ఈ అమ్మవారి వల్లే కదా మనకి అనుగ్రహం అంతా కూడా వచ్చింది, ఇంకా అమ్మవారిని మర్చిపోకూడదు అన్న భావన మనలో కలిగించి అమ్మవారినే నిత్యము ఆరాధన చేసుకునేటువంటి ఆ మోహత్వాన్ని కలుగజేస్తుందట. అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ 9 రోజులు హోమం చేసుకున్న వాళ్ళకు కూడా అప్పుడే కొంత ఫలితాలు కనిపించి శుభ పరిణామాలన్నీ కూడా రావడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. నిన్నటి రోజున కార్యక్రమం పూర్తయింది. అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ప్రసాదాలు ఇస్తున్నప్పుడు కానీ, భోజనాలప్పుడు కానీ కొంత ఇబ్బంది కలిగి ఉంటుంది. కాబట్టి అంచనా లేకపోవడం వల్ల మనకు 300 మందే వస్తారు అనుకుంటే 600 మంది రావటం, దానివల్ల కొంత ఇబ్బంది కలిగి ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు కొంచెం ఇబ్బందిని కూడా లెక్క చేయకుండా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం, మహాపూర్ణాహుతి, తీర్థప్రసాదాలు స్వీకరించడం, ఇవన్నీ కూడా చేశారు. అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని ఈ ప్రకారంగా మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. తప్పకుండా మీ యొక్క అనుకూలాన్ని బట్టి, మీ యొక్క శక్తిని బట్టి, మీ యొక్క ధార్మిక బుద్ధిని బట్టి తప్పకుండా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టుకొని కానీ వారాహి అమ్మవారిని మర్చిపోకుండా కార్యక్రమం చేసుకోండి. అమ్మవారి యొక్క స్వరూపమే మోహన స్వరూపం కాబట్టి మోహింపజేసుకొని కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చి అమ్మవారే తన మనస్సులో ఉండేలాగా, మన గుండెల్లో ఉండేలాగా అలా మోహత్వాన్ని కలగజేసి పాజిటివ్ ఫలితాలన్నీ కూడా కలగజేస్తుంది. ఎవరెవరు ఏ ఫలితాలతో పొందాలని ఇచ్చారో వాళ్ళందరి పేరుతో రోజున చేశాం. ఆ చేసిన పూజా విధానం అంతా కూడా మీకు పంపించాం. దయించి ఈ కార్యక్రమం గురించి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కూడా మాకు మెసేజ్ రూపంలో తెలియజేయగలరు. ఎందుకంటే అందరి సలహా తీసుకోవడం, అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం, కార్యక్రమం ఎలా జరిగింది అనేటువంటిది కూడా మీ మాటల్లో, మీ యొక్క మెసేజ్ రూపంలో తెలుసుకోవాలని కూడా అనుకుంటున్నాం. ఇంకెవరైనా ప్రసాదం తీసుకోవాలి అనుకుంటే కనుక మన ఇంటి దగ్గర కర్నూలు కృష్ణానగర్లో మీరు ప్రసాదం తీసుకోవచ్చు. చాలా సంతోషంగా, ప్రత్యేకంగా దేవాలయానికి సంబంధించినటువంటి వాళ్ళు అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మా దేవాలయంలో మీరు చేయగలరా, చేయండి అని చెప్పి అన్ని సహకారాలు అందించినటువంటి దేవాలయం వారికి, కమిటీ వారికి, కమిటీ సభ్యులందరికీ కూడా, అలాగే వెనకాల నుంచి నన్ను ప్రోత్సహించినటువంటి మా బ్రాహ్మణులకు, అలాగే పూజా రూపంలో, గోత్రనామాల రూపంలో, మీరు ఇచ్చింది గోత్రనామాలే కాదు డబ్బు రూపంలో కూడా మాకు ఇచ్చారు. మీరు ఇచ్చిన డబ్బుతోనే ప్రతి వస్తువు, బ్రాహ్మణులకు చేసినటువంటి దంపతి పూజ, వస్త్రాలు, ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి డబ్బుతోనే. చాలామంది పువ్వులు, పళ్ళు, నెయ్యి, తేనె, డ్రై ఫ్రూట్స్, పసుపు కొమ్ములు, కొబ్బరికాయ ఆ రూపంలో మేము ఇస్తామని ముందుకొచ్చి కార్యక్రమాన్ని కాస్త ఎలా జరుగుతుందో ఏంటో డబ్బు విషయంలో భయపడుతున్న సమయంలో కూడా ఇవన్నీ కూడా మేము మీకు ఏర్పాటు చేస్తాం. ప్రసాదాల రూపంలో, భోజనాల రూపంలో చాలామంది దాతలు సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున అమ్మవారి యొక్క ఆశీర్వచనం సంపూర్ణంగా కలగాలి అని చెప్పి ఆ వారాహి అమ్మవారికి నమస్కారం చేస్తూ, మీ అందరి యొక్క సహకారం ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఇంకా కొత్తగా, ఇంకా విశేషంగా శాస్త్రాలన్నీ కూడా చూసి ఇంకా ఏ రకంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయొచ్చు, ఏవి మనం మిస్ అయిపోతున్నాం, ఏవి చేసుకోలేకపోతున్నాం, అవన్నీ కూడా దగ్గరుండి చేయించే బాధ్యత హిందూ ధర్మంలో ఉన్నటువంటి మాది. కాబట్టి మీరు కూడా హిందూ ధర్మాన్ని ప్రోత్సహించేవాళ్ళు కాబట్టి తప్పకుండా ఏది జరిగినా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. చాలా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనకు ఈ కార్యక్రమానికి సంబంధించిన డబ్బంతా కూడా రాగా 15,000 రూపాయలు మనకు అమౌంట్ మిగిలి, 18,000 రూపాయలు మనకు మిగిలింది. అది ఒక ధర్మకార్యానికి వాడదలుచుకున్నాం. ఆ విషయాన్ని కూడా ఏంటి అని మీకు తెలియజేస్తాను. అందరికి కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం, చాలా సంతోషంగా నేను మనస్ఫూర్తిగా ఈ విషయాలన్నీ కూడా మీతో తెలియజేసుకుంటున్నాను. ఏవైనా ప్రసాదాల విషయంలో ఎలా వాడాలి అని అనుమానం ఉంటే ఒక్కసారి నాకు ఫోన్ చేసి మీరు కనుక్కోగలరు. అందరికీ నమస్కారం. వారాహి అమ్మవారికి నమస్కారం చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్.